నేను ఒరిస్సాలో 13 మంది పాస్టర్ని అరెస్ట్ చేసి కూడా జైలు పంపించాను 1993లో. ఎందుకంటే ఈ విధంగా మోసం చేయటం. ఇప్పుడు ప్రసాదం అని చెప్తారమ్మా, ఎవరికైనా సమస్య ఉంది, ఆరోగ్య సమస్య, ఇక నేను దేవుణ్ణి ప్రార్థించాను, ఇది ప్రసాదం అని తీసుకొచ్చి అందులో ఆ మందు కలిపేస్తాను. మందు కలిపేసి దీన్ని రోజు 3 సార్లు తిని దేవుణ్ణి ప్రార్థించు అని చెప్పి మందు వేసుకుంటే మరి తక్కువ అవుతుంది కదా. సో అంటే రకరకాల పద్ధతులు ఇది చేస్తుంటారు. సో మనకి స్వయం బోధం లేదు, శత్రుబోధం లేదు. కాబట్టి అంటే మనము నిరక్షరాస్యులము, అజ్ఞానులము. మీరు ఒక అజ్ఞానికి ఒక 4-5 పుస్తకాలు తెచ్చి పెట్టండి, ఏ చదువు రాని వాడికి, అన్ని వీటి ఏమంటే అన్ని పుస్తకాలే కదండి అంటాడు. ఏం తెలుసు వాడికి, ఏమీ తెలియదు. కెమిస్ట్రీ లేకపోతే ఇంకోటి పెట్టి అన్ని పుస్తకాలు. అట్లాగే హిందువులంతా గురించిన మతపరమైన అజ్ఞానులు. అందుకోసమే అన్ని మతాలు సమానమే కదండి. ఎందుకంటే వాడికి ఏ మతం గురించి తెలీదు, అసలు హిందూ మతం తన మతం గురించి తెలీదు, క్రైస్తవం అంటే ఏందో తెలీదు, ఇస్లాం అంటే ఏంటో తెలీదు, బౌద్ధం అంటే ఏమో తెలీదు. ఏమి తెలియని వాడు చెప్పేది ఇదే కదా, అందరు మనుషులే కదా, అందరు మనుషులే, అన్ని మతాలు ఒకటే కదండి అని చెప్తానట్టు. అది తప్పు. మన హిందూ సమాజం అనదు, ఈ మన ఆధునిక సమాజంలో ఈ రాజ్యాంగం వలన వచ్చిన వైపరీత్య పరిస్థితి చాలా దారుణం. అలా అనుకుంటే అసలు ఇప్పుడు హిందువుల పరిస్థితి, ఇప్పుడు హిందువులు ఏం లేదమ్మా. ఇప్పుడు మనకి ప్రపంచంలో కల్లా అత్యంత మూడో పెద్ద మతం మంది. ముందు క్రైస్తవం 240 కోట్లు, రెండవది ముస్లింలు 190 కోట్లు, హిందువులు 116 కోట్లు. అయితే మనమే మైనారిటీస్ ఇప్పుడు. అయితే అంటే ప్రపంచంలో. కానీ మీరు క్రైస్తవులకు 240 కోట్ల క్రైస్తవులకు 157 క్రైస్తవ దేశాలు ఉన్నాయి. 157 క్రైస్తవ దేశాలు. ముస్లింలు 190, ముస్లింలకి 50 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. తర్వాత మిగిలిన దేశాల్లో వాళ్ళు డామినెంట్ మైనారిటీ. ఇండియా అనుకోండి, డామినెంట్ మైనారిటీ. 50 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. అవును. తర్వాత 50 కోట్ల మంది బౌద్ధులకి 7 బౌద్ధ దేశాలు ఉన్నాయి. 7 ఉన్నాయమ్మా. శ్రీలంక, మ్యాన్మార్, వియత్నాం, లావోస్, ఇవన్నీ బుద్ధిస్ట్ కంట్రీసే. అఫీషియల్గా వాళ్ళ అక్కడ మతం బుద్ధిజం. రైట్. ఇప్పుడు ఈ చెప్పిన. కానీ అట్లాగే యూదులకు, జ్యూస్, వాళ్ళు 1.5 కోటి అమ్మ, వాళ్ళ జనాభా మొత్తం. వాళ్ళకు ఒక దేశం ఉంది, ఇజ్రాయిల్. అయితే ఇప్పుడు మీరు మన హిందువుల పరిస్థితి ఏమిటి మరి? ఒక భారతదేశం మనకి 116 కోట్ల హిందువులకి ఒక్కటి కూడా హిందూ దేశం లేదు. ఇప్పుడు మన భారతదేశం ఏదో అంటాం కదా, ఇది లౌకిక దేశం. నేపాల్ లౌకిక దేశం, ఇంకెక్కడా లేవు. ఇప్పుడు లౌకికంగా ఉండడమే పాపం అయిపోయిందేమో. అదే. సో కాబట్టి ఎక్కడా లేవు. అందుకోసం మీరు చూడండి, ఒక జ్యూ మీద ఎక్కడన్నా మీకు ఆక్రమణ జరిగిందనుకోండి, అటాక్ జరిగిందనుకోండి, ఇజ్రాయెల్ వెంటనే మీరు ఖండిస్తారు, ఒక దేశం ఖండిస్తుంది. ఒక ముస్లిం మీద ఏదైనా అటాక్ జరిగితే 50 దేశాలు వాళ్ళు. ఇప్పుడు మొన్న పాకిస్తాన్లో, మన ఇండియా పాకిస్తాన్ ఏదో యుద్ధం చేశారు కదా మా, దాంట్లో మీరు ఇస్లామిక్ దేశాల కూటమి మొత్తం పాకిస్తాన్కే సపోర్ట్ చేసింది. మీరు టర్కీ కానీ, ఖతార్ కానీ, సౌదీ అరేబియా కానీ, అజర్బైజాన్ కానీ అన్నీ వాళ్ళకే సపోర్ట్ చేసినాయి, ఎందుకంటే వాళ్ళు ముస్లిం. అట్లాగే క్రైస్తవుల గురించి ఇక్కడ ఏదైనా మీ చిన్న ఘటన జరిగిందనుకోండి, మీరు అమెరికాలో కూడా వాడు గొడవ పెట్టారు. కానీ హిందువులు ఇప్పుడు 25 మంది హిందువులు మొన్న ఊసకోత కోసారు. ఎవడన్నా ఒక్కడ మాట్లాడా? ఎవరో వదిలేసండి, మీరు భారతదేశం మాట్లాడిందా? నేపాల్ మాట్లాడింది, అక్కడ హిందువులు మెజారిటీ. ఎందుకంటే ఇవి ఆ ప్రభుత్వాలు లౌకిక ప్రభుత్వాలు. అట్లాగే బంగ్లాదేశ్లో మీకు ఏది మారణ హోమం జరుగుతుంది హిందువులకు. 1971లో 23% ఉన్న హిందువులు ఈరోజు 8%. ఓ మై గాడ్, అంత ట్రెమెండస్లీ రెడ్యూస్ అయిపోయారా? 1950లో పాకిస్తాన్లో 13% ఉన్న హిందువులు ఈరోజు 1.2%. భారతదేశంలో మన స్వతంత్రం వచ్చినప్పుడు 81 ఎంతో ఉందమ్మా, ఈరోజు అది 71 ఎంతో వచ్చింది. ఆ 71లో మీరు ఆ 71%లో కమ్యూనిస్టులు, ఇప్పుడు క్రిప్టో క్రిస్టియన్లు అంటారు. ఇప్పుడు జగన్ ఉదాహరణకు, మన జగన్ పేరుని బట్టి చూస్తే ఏమంటాడు, అది మనకి హిందూ అనుకుంటాము, కానీ వీళ్ళు క్రిప్టో క్రిస్టియన్స్ అంటారు బేసికల్గా, అంటే వాళ్ళు. ఆ తర్వాత ఈ అంబేద్కరైట్స్, తర్వాత లెఫ్ట్ లిబరల్స్ చాలామంది, వీళ్ళందరినీ కాదు, వీళ్ళందరినీ, ఎందుకంటే వాళ్ళు నామమాత్రము చూస్తే వాళ్ళ పేరుని చూస్తే హిందువులు ఉంటారు. మీరు జనాభా లెక్కల్లో మీరు ఏంటంటే హిందూ అని రాస్తారు వాళ్ళు.
కానీ వాళ్ళంతా యాక్చువల్గా హిందూ కాని వాళ్ళు కాకుండా వాళ్ళు హిందూ వ్యతిరేకులు కూడా. మై గాడ్ వాళ్ళు 15% ఉంటారు. వాళ్ళని తీసేస్తే మన భారతదేశంలో హిందువులు హిందువులు 60% కంటే ఎక్కువ ఉంటారు. సో మన ఉనికిని మనమే కోల్పోతామేమో. పోయింది. మీరు అంతేందుకు, మనం భగవంతుడి దయవలన ఉంటే మనకు ఆయుష్ ఉంటే ఇంకో 15-20 ఏళ్ళు ఏదో బతుకుతాము. అవును సార్. 2040 తర్వాత భారతదేశంలో హిందూ అనేవాడు ప్రధానమంత్రి కావడం చాలా చాలా కష్టం అవుద్ది. 2050 తర్వాత అది అసంభవం. మై గాడ్. హిందూ అనేవాడు భారతదేశంలో ప్రధానమంత్రి కావడం 2050 తర్వాత అసంభవం. మీరు ఎవరన్నా రాసి పెట్టుకోండి, చిన్నపిల్లలు ఎవరిన ఉంటే మీరు రాసి పెట్టుకోండి, అప్పుడు వాళ్ళు చూడవచ్చు. ఎందుకంటే ఫలానా రోజున నాగేశ్వరరావు గారు చెప్పారు, ఇట్లా ఇది మాజీ సిబిఐ డైరెక్టర్ గారు చెప్పారు. ఎంత అంటే 25 ఏళ్ళు కళ్ళు మూసి వీడియో 99 సంవత్సరాలు యూట్యూబ్లో ఉంటుంది సార్. 99 సంవత్సరాలు ఉంటుంది. సో డెఫినెట్గా మీరు అప్పటికి నేను బతికి ఉండలేండి, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నేను 64 కాబట్టి అప్పుడు పోతాం. కానీ వాళ్ళు గుర్తు చేసుకోవచ్చు. ఒకవేళ నేను చెప్పింది తప్పు అయితే నన్ను బాగా తిట్టండి, ఎందుకంటే హిందూ మతం బతికుంటే మంచిదే కదమ్మా. నన్ను తిట్టడం కాదు, అది తెలుసుకోవాలి. అందుకోసమే రీసెంట్గా మేము ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టాము, ఫ్యూ పీపుల్. ఎందుకంటే మన హిందువులు ఎవరు రావడమో పట్టించుకోడు. ఇప్పుడు మీరు చూడండి, కాశ్మీర్లో 25 మందిని ఊతకోతకు వస్తే నెక్స్ట్ డే మళ్ళీ పోయి అక్కడే వీళ్ళంతా సెలబ్రేట్ చేసుకున్నారు హిందువులే. ఇప్పుడు కూడా రోజు పోయి ఫోటోలు కూడా పెట్టడం, ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఏం పెట్టడం. అంటే ఇంతకంటే దరిద్రపు జాతి ప్రపంచంలో ఎవడు, హిందువు కంటే దరిద్రపు జాతి ఎవడు ఉండడు, ముఖ్యంగా ఆధునిక హిందువు. అయితే ఆ మీటింగ్ ఏంటంటే, ఇప్పుడు చాణక్యుడు ఏం చెప్తా అంటే, సుఖస్య మూలం ధర్మ. అంటే మనిషి సుఖంగా ఉండటం కావాల్సింది ధర్మం. ధర్మస్య మూలం అర్థ. అంటే ధర్మానికి కావాల్సినది మూలము, డబ్బు, అర్థము అంటే రిసోర్సెస్, వనరులు. అర్థస్య మూలం రాజ్య. అంటే మనకు వనరులు కావాలంటే మనకు రాజ్యం అంటే సెపరేట్ దేశం ఉండాలి. సుఖస్య మూలం ధర్మ, ధర్మస్య మూలం అర్థ, అర్థస్య మూలం రాజ్య. ఇది 2-3 వేల సంవత్సరాల క్రితం చాణక్యుడు చెప్పాడు. ధర్మం నిలబడాలంటే మనకి రాజ్యం అనేది, మన దేశము అనేది ఒకటి ఉండాలి. హిందూ ధర్మం నిలబడాలంటే హిందూ దేశం ఉండాలి. ఈరోజు జూయిష్ మతం నిలబడిందంటే దానికి ఇజ్రాయెల్ కారణం. ఇప్పుడు ఇస్లాం మతం నిలబడిందంటే 50 ఇస్లాం దేశాలు ఉన్నాయి. క్రైస్తవ మతం నిలబడిందంటే 157 క్రైస్తవ దేశాలు ఉన్నాయి. బౌద్ధం నిలబడిందంటే 7 బౌద్ధ దేశాలు ఉన్నాయి. మరి ప్రపంచంలో ప్రతి 7గురిలో ఒకళ్ళు హిందూ అమ్మ. ప్రతి 15% హిందువులు ఇప్పుడు ఈరోజు ప్రకారం. కానీ ఒక దేశం కూడా లేదు. మనకి ఏదైనా అయితే నిలబడేవాడు ఎవడు లేడు. ఏ దేశం నిలబడదు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ఒక హిందూ దేశం, అందులో కేవలం హిందువులే ఉంటారు. ఆ దేశం కావాలి మనకి. ఆ దేశం ఏ విధంగా రావాలి? రాజ్యాంగాన్ని సవరించవచ్చు. ఎందుకంటే బ్రిటిష్ పార్లమెంట్ చట్టం చేసి మన దేశాన్ని విభజించి, ఆ రోజు వాళ్లే కదా అధికారులు, వాళ్ళు చట్టం చేశారు, పాకిస్తాన్ భారతదేశం అని చేశారు. అదేవిధంగా ఇప్పుడు మన ప్రజెంట్ పార్లమెంట్ కూడా చట్టం చేసి రాజ్యాంగాన్ని సవరించి అది హిందూ దేశం, మిగిలిన వాళ్ళకి వాళ్ళ దేశాలు ఇచ్చి అందులో కొంత భాగం మనకి హిందువులకు ఇస్తే అది రాజ్యాంగంలో ఆ ప్రస్తావన పెట్టి చేయించాలి. మరి చేస్తేనే అప్పుడు నిలబడుతుంది. అలా అయితే ఇప్పుడున్న సీఎంలు, పిఎంలు ఎవరైతే కావాల్సింది ప్రజల్లో ఇది రావాలి, చైతన్యం రావాలి హిందువుల్లో. కరెక్ట్. మనకి ఇల్లు అమ్మ, మనకి ఇల్లు లేకపోతే మనిషి ఉండగలడా? లేడు కదా. మనకు అనేది మన అద్దె ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటాం? ప్రతివాడు సొంత ఇల్లు ఎందుకు కొనుక్కుంటాడమ్మా? ఈరోజు ఉద్యోగంలో చేరిన ప్రతివాడు ఒక అపార్ట్మెంట్ కొనడం, లేకపోతే ఒక చిన్న స్థలం కొనుక్కొని ఇల్లు కట్టడం ఎందుకు చేస్తాడు? ఎందుకంటే తనదంటూ ఒక ఇల్లు ఉండాలి. ఒక వ్యక్తికి ఇల్లు కావాల్సిన అయినప్పుడు ఒక మతానికి కూడా ఇల్లు కావాలి కదా. ఆ ఇల్లు అంటే ఏంటి? దేశం. అంటే తనదైన దేశం ఉండాలి. ఇప్పుడు హిందువులకు తనదైన దేశమే లేదు. హిందూ మతం గురించి పట్టించుకున్నవాడు ఎవడు లేడు. సో కాబట్టి మన దేశానికి, ఇప్పుడు భారతదేశాన్ని దీన్ని రాజ్యాంగంలో చట్టం పెట్టి, మన పార్లమెంట్లో చట్టం పెట్టి రాజ్యాంగాన్ని సవరించి మనం హిందువులకు ప్రత్యేకమైన దేశాన్ని ఇవ్వాల్సింది. అది ఇస్తే హిందూ మతం బతుకుతుంది.
అది ఇవ్వకపోతే హిందూ మతం పోతుంది. ఇప్పుడు మీరు చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటే ఇప్పుడు యాక్చువల్లీ రీసెంట్గా మా మధ్య జర్నలిస్టుల మధ్య వచ్చింది కూడా ఇదే డిస్కషన్ అండి. యాక్చువల్లీ మీరు ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లాం ఆక్రమణ జరిగి అక్కడంతా మతం మారిస్తే అక్కడ నుంచి హిందువులు చాలామంది పారిపోయి ఇండియా వచ్చారు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో. తర్వాత భారతదేశం విభజన జరిగి పాకిస్తాన్లో తరిమేస్తే ఇండియా వచ్చారు, బంగ్లాదేశ్లో తరిమేస్తే ఇండియా వస్తున్నారు. మీరు అప్పుడు అక్కడ శ్రీలంకలో గొడవ అయితే శ్రీలంక నుంచి కూడా శ్రీలంక తమిళ హిందువులందరూ చాలామంది ఇండియాకి వచ్చారు, ఇది జఫ్నా ఏరియా నుంచి. మరి ఇండియాలోంచి తరిమేసి ఎక్కడ పోతారు? ఇప్పుడు ఇతర దేశాల్లో ఉన్న మన హిందువులందరూ కూడా అక్కడెక్కడా కాదు మన భారతదేశంలోనే ఉండాలి అని అనుకున్నప్పుడు సపోజ్ ఆ దేశాలు కూడా చాలా వరకు ఖాళీ అయిపోతాయి సార్. ఎందుకంటే మన వాళ్ళు ఎంతోమంది వెల్ ఎడ్యుకేటెడ్స్ అక్కడికి వెళ్తున్నారు, కానీ అక్కడ పోయి వాళ్ళు కొన్నాళ్ళు క్రిస్టియన్లు అయిపోతారమ్మా. ఇప్పుడు ముఖ్యంగా అమెరికా దేశాలకు కొద్దిగా జనాభా పెరిగితే అవుతారు, ఎందుకంటే యూ నీడ్ బేసిక్ దట్ మీ సోషియాలజీలో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ క్రిటికల్ మాస్. ఆ క్రిటికల్ మాస్ ఏర్పడితే దాన్ని అక్కడ ఉంటాయి, అది జరిగిన చోట్ల ఉంటాయి. కానీ అక్కడ ఈ క్రైస్తవులు ఏం చేస్తున్నారు తెలుసు, ఇప్పుడు మిషనరీస్ అక్కడ వెళ్ళిన హిందువులను మతం మార్చడం కోసం ప్రత్యేకమైన మిషనరీలు పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఇప్పుడు ఇండియాలో ఏమైనా జరిగితే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా, సో వాళ్ళ మతం మారారనుకోండి వాళ్ళు సపోర్ట్ చేయరుగా, అక్కడ మతం మార్చేస్తారు. ఇప్పుడు అక్కడ వాళ్ళని కూడా మీరు అక్కడ వెళ్ళిన హిందువులని చాలామంది ఇప్పుడు పంజాబ్ నుంచి చాలామంది వెళ్తున్నారు, కెనడా ఇదంతా, అందులో సగం మంది క్రిస్టియన్లే. వాడు పైన పగిడి పెట్టుకుంటాడు సిక్కులాగా, లోపలంతా క్రాసే. ఇప్పుడు మన ఎట్లయితే క్రిప్టో క్రిస్టియన్ అన్నాను కదా, అది కూడా వాడు క్రిప్టో సిక్, బయటికి సిక్ అని లోపల క్రిస్టియన్. వాడు ప్రజలు కళ్ళు తెరుచుకోవాలి సార్ ఈ విషయంలో. ఎవరు ఇప్పుడు హిందువుల్లో చైతన్యం లేదమ్మా. మీరు ఒకసారి అన్ని మతాలు సమానం అని చెప్తే ఒక ఘటన జరిగింది కూడా, ఎన్నో ఘటనలు జరిగినాయి. ఒకసారి ఇట్లా రోజు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేది పిల్లలకి, అమ్మాయికి అన్ని మతాలు సమానం, అన్ని మతాలు సమానం. పెద్ద అయిన తర్వాత ఒక ముస్లింని ప్రేమించింది అమ్మ, వీళ్ళు గొడవ పెట్టారు. అమ్మాయి అడిగింది, మరి మీరే కదా నాన్న రోజు చెప్తున్నారు అన్ని మతాలు సమానం అని చెప్పినప్పుడు నేను ముస్లిం ప్రేమిస్తాను, మరి మీరేది కాదంటారే అన్నాడు. అప్పుడు ఏడవాలా నవ్వాలా ఆ తండ్రి. అంటే ఆ పిల్లని ఆ విధంగా తయారు చేసింది ఎవరు? ఆ తండ్రే కదా. ఆ తండ్రి మొదటి నుంచి అమ్మ 5 వేలు సమానం కాదు, ఏ వేలుకున్న ప్రాముఖ్యత ఆ వేలుకు ఉంది, కానీ మన దేన్ని కించపడాల్సిన అవసరం లేదు, కానీ మనమే వాళ్ళే అని మన పిల్లలు కన్నా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. కరెక్ట్. కానీ ఈ రోజుల్లో దాని లవ్ జిహాద్ అని పేరు పెట్టారు కదా. లవ్ జిహాద్ పేరు కాదు, నిజమేనమ్మా. నిజమేనంటారా? యాక్చువల్గా దట్ ఈస్ నాట్ లవ్, ఐ కాల్ ఇట్ వూమ్ జిహాద్. అదే అంటున్నాను. ఊరికే వీళ్ళు అమ్మాయిలు, ఎస్పెషల్లీ హిందూ అమ్మాయిలు, అమ్మో నిజంగానే నన్ను చాలా ప్రేమించేసాడు అనుకుని పెళ్లి చేసుకుని వాళ్ళని వాళ్ళు కన్వర్ట్ చేసుకుని పేర్లు కూడా మార్చుకుని వాళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు ఆహార్యం కూడా మార్చుకున్న సందర్భాలు నేను చూసాను. చాలా ఉన్నాయి. కానీ పిచ్చి వాళ్ళు వీళ్ళు ఎవరు కూడా ప్రేమ అనుకుంటున్నారు, కానీ వాళ్ళ బైబిల్లోనే ఉంది, వాళ్ళ ఖురాన్లో ఉంది, నువ్వు మార్చు లేదంటే నువ్వు ఎందుకు పనికిరావన్న పాయింట్లో. వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తారమ్మా. ఇప్పుడు ఆ ముస్లిం యువకులకి జకాత్ మనీ అని ఒకటి ఉంటుంది. ఆ జకాత్లో వాళ్ళకి ఇప్పుడు 5 లక్షలు, 1,00,000, 2 లక్షలు. ఇప్పుడు ఆ అమ్మాయికి సపోజ్ అమ్మాయిని ప్రేమించినప్పుడు ఇవ్వాలి కదా గిఫ్ట్లు, మరి వీడి దగ్గర ఉండవు కదా. సో వాడికి మొబైల్ కొనివ్వు, ఆ హోటల్ తీసుకుపో, అవన్నీ డబ్బులు వాళ్ళు ఇస్తారు. ఇదంతా తీసిన ఆర్గనైజ్డ్ ర్యాకెట్. మై గాడ్. అది తప్పు ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది, పోయిన తరంలో ఎందుకు జరగలేదు ఇంత? కారణం ఏంటంటే అప్పటి తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు, భయం భక్తి కూడా ఉండేది సార్. అమ్మ జాగ్రత్తగా మనకు తెలియని వాళ్ళని ఎవరిని మాట్లాడొద్దు, కలవద్దు, మన వాళ్ళతోనే ఉండు అని చెప్పి. ఇప్పుడేంది అన్ని మతాలు సమానమే. అన్ని మతాలు సమానమైనప్పుడు నువ్వు ఎక్కడ పోతే ఏముంది అసలు? అంటే నీకేం మతం లేనట్టే కదా లెక్క. పరిస్థితి మన హిందూ ధర్మం నిలబడదాం. మనకి మన దేశము, మన ఎక్స్క్లూజివ్ హిందూ హోమ్ ల్యాండ్ లేకపోతే అది జరగకపోతే అందులో ఓన్లీ హిందువులే ఉంటారు. అది ఎంత చిన్న దేశమైనా పర్లేదమ్మా. ఇప్పుడు భారతదేశం ఇంత పెద్దది, ఇందులో మీరు సగం ఇచ్చినా పర్లేదు, 1/3 ఇచ్చినా పర్లేదు, 2/3 ఇచ్చినా పర్లేదు, అది హిందువులకి, మిగిలిన క్రైస్తవులు, మిగిలిన వాళ్ళు ముస్లింలు, ఎవరి దేశం వాళ్ళది. ఇప్పుడు అన్నదమ్ములు పడనప్పుడు ఎవరి వాళ్ళు పంచుకొని వేరుగా ఉంటున్నారు కదా. తెలుగు ఒకే భాషలో ఉన్న రాష్ట్రాలే విడిపోతున్నాయి. రాష్ట్రాలు ఇప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు దేశం ఎందుకు విడిపోకూడదు? అందులో ముఖ్యంగా మన నాగరికతని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన ప్రాచీన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి ఇదో చిన్న ఇదమ్మా చేయాలి తప్పకుండా. నిజం. యాజ్ ఎ సివిల్ సర్వెంట్గా మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా సార్ మోడీ గారికి ఒక లేఖ రాయడం కానీ? లేఖ రాయడం ఆయన మోదీ వాళ్ళు హిందువులే కాదమ్మా, వాళ్ళంతా ఏదో రాజకీయం వాళ్ళు చేసుకుంటారు.
అంతేనంటారా? వాళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు హిందువులే కాదు, వాళ్ళు పచ్చి హిందూ ద్రోహులు. ప్రపంచ చరిత్రలో అంతకంటే పెద్ద హిందూ ద్రోహులు ఎవరు లేరు. నేను రాస్తూనే ఉన్నాను. అంత మాట అన్నారండి? నిజం, అంత మాట కాదు, ఉన్నమాట అన్నాను. ఎలా? మీరు సింపుల్ ఉదాహరణ చెప్తానమ్మా. చెప్పండి సార్. ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్స్ 25 నుంచి 30 వరకు హిందువులకు సమాన హక్కులు ఇవ్వబడలేదు. రాజ్యాంగంలో మనకు సమానత్వం లేదు, ముస్లింలు క్రైస్తవులతో పాటుగా లేదు. అవును, అందరికీ సమాన హక్కులు అంటారు కానీ సమాన హక్కులు లేవు. అవును. మరి ఏ పార్టీ అయితే మేము హిందువులకి ప్రో హిందూ అని అంటారో, లేకపోతే హిందువుల సపక్షంలో ఉన్నారో, వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటమ్మా? సమాన హక్కులు ఇవ్వాలి కదా. మనం ముస్లింలు క్రిస్టియన్ల కంటే ఎక్కువ హక్కులు ఏమి అడగట్లేదు, సమాన హక్కులు ఇవ్వాలి కదా. మరి గత 11 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఇది ఒకటి. రెండవది, మీరు దేశంలో మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్లో సోమనాథ్ నుంచి మణిపూర్లో ఇంఫాల్ వరకు 2 లక్షల దేవాలయాలు ప్రభుత్వం కింద ఉన్నాయి. ఎన్ని చర్చిలు, ఎన్ని మసీదులు ప్రభుత్వం కింద ఉన్నాయి? మరి మీరు హిందూ అని, మీ పార్టీ హిందూ అని చెప్తున్నప్పుడు ఆ దేవాలయాల్ని ప్రభుత్వ కబ్జా నుంచి విడిపించాలి కదా. ఎందుకు విడిపించలేదు ఇంతవరకు 11 ఏళ్లలో? అది కాగా ఉత్తరాఖండ్లో చార్ధామ్ 50 దేవాలయాలను ఈ ప్రభుత్వం తీసేసుకుంది 2019లో. అంటే ప్రభుత్వం కింద ఉంటే ఒక రక్షణ కాదంటే ఎట్లా ఉంటుందండి రక్షణ? ఇప్పుడు మన తిరుపతి వెంకటేశ్వర స్వామికి మనం డబ్బులు వేసాం, ఎక్కడ పోతున్నాయి అవి? జగన్ ముఖ్యమంత్రి అంటే జగన్, అది చంద్రబాబు ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి. అది ఒక రాజకీయ సంస్థ కదా. ఆ తర్వాత ఇప్పుడు మీరు ఒక చర్చికి కానీ మసీదు కానీ పోతే మీ అక్కడ ఇంత డబ్బు ఇవ్వమని ఎవడు అడగడు, గురుద్వారా పైన అడగడు. ప్రభుత్వం కింద ఉన్న దేవాలయాలు మీరు టికెట్ కొనాలి. అంటే మన దేవుణ్ణి మనం చూడటానికి ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వాలి. ఇది ఔరంగజేబు సమయంలో కూడా ఇంత జిజియా ట్యాక్స్ లేదమ్మా. మన వెంకటేశ్వర స్వామి ఎవరిది? మన దేవుడే కదా. మరి మన దేవుణ్ణి మనం చూడటానికి నేను టికెట్ ఎందుకు కొనాలండి? ఇది హిందువులు ఎవరు అడగట్లేదమ్మా. అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితి. మీరు ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందువులు అని చెప్పుకునే వాళ్ళు మరి ఈ దేవాలయాన్ని ప్రభుత్వం నుంచి విడిపించాలి కదా.